హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీపతి యాదయ్య. అర్థమెటిక్ సంబంధించి నిష్పత్తి అండ్ అనుపాతం నేర్చుకుంటున్న రెండవ భాగానికి స్వాగతం. ఏ ఈస్ టు బి, సి ఈస్ టు డి మరియు ఈ ఈస్ టు ఎఫ్ల సంకీర్ణ నిష్పత్తి పూర్వపదాల లబ్ధము బై పరపదాల లబ్ధం. A into C into E by B into D into F. అంటే A is to B, C is to D, E is to F. మూడు నిష్పత్తులు సంకీర్ణ నిష్పత్తి. రెండు కానీ అంతకంటే ఎక్కువ నిష్పత్తుల సంకీర్ణ నిష్పత్తి పూర్వపదాల లబ్ధము ఈస్ట్ పరపదాల లబ్ధం. పూర్వపదాల లబ్ధము ఈస్ట్ పరపదాల లబ్ధం. ఏ ఇంటూ సి ఇంటూ ఈ బై అన్న రేషియో ఈస్ట్ అన్న ఒకటే. ఏ ఇంటూ సి ఇంటూ ఈ బై బి ఇంటూ డి ఇంటూ ఎఫ్. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. 3:4, 5:6 మరి 9:8ల సంకీర్ణ నిష్పత్తి ఎంత? 3:4, 5:6, 9:8. పూర్వపదాల లబ్ధం. పూర్వపదాలు ఏమున్నాయి? 3 × 5 × 9, 3 × 5 × 9 ఈస్ట్. పరపదాల లబ్ధం 4 × 6 × 8. ఇక్కడ నిష్పత్తి అనేది నిష్పత్తిలోని పదాలు ఒకే ఎక్కంలో కొట్టివేయబడాలి. ఇక్కడ ఏమైనా పోతున్నాయి అంటే పోతలేవు. 3 1 3 2 3 1 3 2 5 9 45 ఈస్టు 5 9 45 ఈస్టు 4 2 8 8 8 64. 3:4, 5:6, 9:8ల సంకీర్ణ నిష్పత్తి 45:64. 45:64. A is to B is equal to X is to Y మరియు B is to C is equal to Z is to T అయినా A is to C ఎంత? A is to C ఎంత? అంటే ఇక్కడ చూడండి, A by B ఇంటూ B by C. A is to B అన్నా A by B అన్నా సేమ్. B is to C అన్నా B by C అన్నా సేమ్. A is to B, A by B X by Y, B by C Z by T. B క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏమవుతుంది? A is to C కావాలి మనకు. A is to C is equal to XZ is to YT. XZ into YT. A is to B is equal to 2:3 మరియు B is to C is equal to 4:3 అయినా A is to C ఎంత? A is to C ఎంత? A is to C ఎంత అన్నప్పుడు A is to C A by B ఇంటూ B by C. B క్యాన్సిల్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది? A by C అంటే 2/3 ఇంటూ 4/3. మరి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి కాదు. 2 4 8 ముళ్ళ 9. 8/9. 8/9 అంటే 8:9. 8:9. నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం ఫ్రెండ్స్. A is to B is equal to 3:4 మరియు B is to C is equal to 2:5 అయినా C is to A ఎంత? A is to C కు విలోమం C is to A. అంటే ఇక్కడ చూడండి, మనకు C is to A కావాలి. C is to A కావాలంటే దీన్ని B by A, A is to B కి విలోమ నిష్పత్తి ఇంటూ B is to C కి విలోమ నిష్పత్తి C by B. ఇక్కడ చూడండి, B క్యాన్సిల్ అవుతుంది. A is to B కి విలోమ నిష్పత్తి B is to A. B is to A విలోమం అంటే ఏంది? 4/3. దీనికి విలోమం ఏంది? 5/2. 4/3, 5/3. మరి అన్నా 2 1s 2 2s. B by A is to C by B.
బీబీ క్యాన్సిల్ అయితే C/A, C/A. ఇక్కడ దీని విలోమ నిష్పత్తి 3:4 విలోమ నిష్పత్తి 4/3, 2:5 విలోమ నిష్పత్తి 5/2. 2 ఒకట్ల 2 రెండ్ల 2 5లు ఎంత వస్తుంది 10, 3 ఒకట్ల 3, 10/3. 10/3 మీన్స్ 10:3. 10:3 అంటే ఇక్కడ మనకు ఇచ్చిన లెక్కకు అనుగుణంగా మనం దాన్ని మార్చుకొని సాధించవచ్చు. ఫ్రెండ్స్, రూల్ 1 తెలుసుకుందాం. A/B = X/Y, B/C = Z/T అయినా A/B/C, A/B/C. ఫస్ట్ రేషియో మొదటి X/Y, రెండవది Z/T. X/Y, Z/T. ఫస్ట్ చూడండి ఇట్లా, ఫస్ట్ ఇట్లా X/Y, X/Z. నెక్స్ట్ అగైన్ తిరిగేసిన N ఈస్ట్ Z/Y, తిరిగేసిన N లెక్క Y/T. X/Z, Z/Y, Y/T. X/Z, Y/Z, Z/Y. ఎట్లా రాసినా ZY రాసినా XY రాసినా ఏం కాదు, Y/T. A/B/C రైట్. అగైన్ ఇంకోటి చూద్దాం. A/B/C ఫస్ట్ 3:4, 3:4, 8:7. రైట్. ఫస్ట్ తిరిగేసిన N కిందికి 3 ఎంబుల ఈస్ట్, 8 నాళ్ళ ఈస్ట్, మళ్ళీ కిందికి రావాలి 4 ఏళ్ళ. రైట్. ఇక్కడ 3 ఎంబులు 24 ఈస్ట్, 8 నెలల 32 ఈస్ట్, 4 ఏళ్ళ 28. నిష్పత్తులు ఒకే ఏకంలో గుర్తుపోవాలి. 4 ఆర్ల 24, 4 ఎంబుల 32, 4 ఏళ్ళ 24, 6:8:7. తిరిగేసిన N ఫస్ట్ ఇట్లా. A/B/C, నెక్స్ట్ అగైన్ భిన్న రూపంలో ఉన్నదా, భిన్న రూపంలో ఉన్నా సరే 3/5 5/7. నెక్స్ట్ 3/4 2/5. రైట్. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 3/5 × 3/4 ఈస్ట్. నెక్స్ట్ ఇట్లా రావాలి N అంటే 3/4 × 5/7. నెక్స్ట్ మళ్ళీ కిందికి రావాలి. తిరిగేసిన N బాగా గుర్తుపెట్టుకోండి. 5/7 × 2/5. 3 3s are 9, 9/20. 3 5s are 15, 15/28. 5 2s are 10, 7 5s are 35. 9/20, 15/28, 10/35. 10/35. ఇంకో సమస్య చూద్దాం ఫ్రెండ్స్. 3 సంఖ్యల మొత్తం 98. మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి 2:3 మరియు 2 మూడవ సంఖ్యల నిష్పత్తి
5:8 అయినా రెండవ సంఖ్య ఎంత? అంటే ఇక్కడ మనకు మొదటి రేషియో ఏముంది? 2:3, 5:8. ఇక్కడ 3 సంఖ్యలు కాబట్టి ఫస్ట్ 2 5ల 10 డైరెక్ట్ వేస్తున్నా. 2 5ల 10, 5 3ల 15, 3 8ల 24, 3 8ల 24. అంటే మొదటి సంఖ్య 10 భాగాలు, రెండవ సంఖ్య 15 భాగాలు, మూడవ సంఖ్య 24 భాగాలు. మరి మనకు కావాల్సింది రెండవ సంఖ్య అడిగిండు. ఏం అడిగిండు? రెండవ సంఖ్య అడిగిండు. అంటే ఇక్కడ మొదటి సంఖ్య 10 భాగాలు, రెండవ సంఖ్య 15 భాగాలు, మూడవ సంఖ్య 24 భాగాలు. ఇప్పుడు మొత్తము భాగాలు ఏమవుతుంది? 10 15 25, 25 ప్లస్ 24 49 అవుతాయి. అంటే ఇక్కడ మనకు రెండవ సంఖ్య అన్నాడు. రెండవ సంఖ్య అంటే 15 భాగాలు బై 49 ఇంటూ మొత్తం ఎంత? మొత్తం 98. 3 సంఖ్యల మొత్తం ఎంత? 98. అంటే మనకు రెండవ సంఖ్య కావాలి కాబట్టి రెండవ సంఖ్య 49 ఒకట్ల 49 రెండుల, అంటే రెండవ సంఖ్య ఎంత అవుతుంది? 30 అవుతుంది. రెండవ సంఖ్య 30 అవుతుంది. రైట్. ఇట్లా 3 సంఖ్యల మొత్తం ఇచ్చింది. మరి 3 సంఖ్యలు అంటే మొదటి సంఖ్య భాగం, రెండవ సంఖ్య భాగం, మూడవ సంఖ్య భాగం. ఈ 3 భాగాలు తెలుసుకుంటే మనకు రెండవ సంఖ్య 30. రైట్. ఏ మరియు బికు 6:7, ఏ మరియు సికు 4:5. తమాషా ఉండేటట్లు 82 ఆపిల్ పండ్లను ఏబిసిలకు పంచినట్లయితే సికు ఎన్ని ఆపిల్ పండ్లు వస్తాయి? అంటే ఏబి, A:B 6:7, ఏసి A:C is equal to 4:5. అంటే ఇక్కడ మనకి ఏబిసిలో పంచిండు. 82 ఆపిల్ పండ్లను ఏబిసిలో పంచిండు. అంటే A:B:C 3 భాగాలు తేవాలి. మరి A:B ఉంది, A:C ఉంది. అంటే B:C అనుకుంటే B:C దీనికి విలోమం చేద్దాం. B/A ఇంటూ A/C. రైట్. విలోమం అంటే 7/6 ఇంటూ 4/5. 2 2ల 2 3ల, 7 2ల 14 బై 3 5ల 15. అంటే ఇక్కడ మనకు B:C ఈజ్ ఈక్వల్ టు 14:15. 14:15. మరి ఇక్కడ మనకి A:B 3 తెలుసుకుంటే ఫస్ట్ ఏముంది? 6:7. రెండోది ఏముంది? 14:15. రైట్. ఫస్ట్ 14 6ల 6 ఇంటూ 14. రైట్. ఈస్ట్. నెక్స్ట్ 14 ఇంటూ 7. ఈస్ట్. నెక్స్ట్ 7 ఇంటూ 15. ఇక్కడ చూడండి, 7 ఒకట్ల 7 రెండ్ల 7 రెండ్ల, అంటే 6 రెండ్ల 12. A:B:C is equal to 12:14:15. అంటే ఏకు 12 భాగాలు, బికు 14 భాగాలు, సికు 15 భాగాలు. ఏకు 12 భాగాలు, బికు 14 భాగాలు, సికు 15 భాగాలు. మరి ఇక్కడ మనకు సికి ఎన్ని వచ్చినాయి? సికి ఎన్ని వస్తాయి అన్నాడు. మొత్తం ఎన్ని పండ్లు? 82 పండ్లు. 82 పండ్లకు సికి ఎన్ని వస్తున్నాయి అన్నాడు. సి భాగం ఎంత? 14. 14 15 15. 15 బై మొత్తం టోటల్ ఎన్ని వస్తున్నాయి చూడండి. 26 41. 41 ఒకట్ల 41 రెండ్ల, 2 15ల 30. సికి ఎన్ని ఆపిల్ పండ్లు వస్తున్నాయి? 30 పండ్లు వస్తున్నాయి. సికి ఆపిల్ పండ్ల సంఖ్య 30.